హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకోసం దాదాపు ఒక 850 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక దేవాలయాన్ని చూపించడం జరుగుతుందన్నమాట. అదే దేవాలయమే కాదు, మనందరికీ తెలిసినటువంటి 1000 స్తంభాల గుడి అనమాట. ఆ 1000 స్తంభాల గుడి అనేది ఎవరు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు, ఎలా ఉంటుందనేది మీకు ప్రతి ఒక్క పార్ట్ అనేది చాలా క్లియర్ గా చూపించడం జరుగుతుంది. వీడియోని కనుక మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అర్థమవుతుంది, అదేవిధంగా చాలా బాగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 1000 స్తంభాల గుడి అనేది హన్మకొండలోని హన్మకొండ నడిబొడ్డున ఉంటుందన్నమాట. ఇది వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా సరే జస్ట్ విత్ ఇన్ 5 కిలోమీటర్స్ లోనే మనం ఆ యొక్క 1000 స్తంభాల గుడికి చేరుకోవచ్చు. 558 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క 1000 స్తంభాల గుడి దగ్గరికి మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. అదేవిధంగా దానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో కూడా ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీరు కనుక ఎంట్రన్స్లో గమనించినట్టయితే 1000 స్తంభముల దేవాలయం 1000 పిల్లర్ టెంపుల్ అని ఇక్కడ రాసి ఉండడం జరుగుతుందన్నమాట. ఇది దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్. అదేవిధంగా మీరు ఇక్కడికి రాగానే మీకు 1000 పిల్లర్ టెంపుల్ అనేసి ఈజీగా అర్థమైపోతుంది. ఇక మనం లోపలికి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం లోపలికి వెళ్దాం. అసలైతే 1000 స్తంభాల గుడి అనేది దానికి 2-3 రకాల పేర్లు కూడా ఉండడం జరిగింది. అవి ఏంటి అంటే, ఒకటి రుద్రేశ్వరాలయం, అదేవిధంగా త్రికూటాలయం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. దీన్ని 1162లో కాకతీయ రాజుల్లో స్వతంత్ర పాలకుడైన రుద్రదేవుడు వీరినే 1వ ప్రతాపరుద్రుడు అని కూడా పిలుస్తారనమాట. ఈ రాజు ఎవరైతే ఉన్నారో వీరు చాళుక్యుల శైలిలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అంటే వీళ్ళు ఇంత ముందుకు చాళుక్యుల దగ్గర ఎవరైతే ఉన్నారో వారి దగ్గర సామంతులుగా పనిచేయడం వల్ల వారి శైలిలోనే ఈ యొక్క దేవాలయాలను కూడా నిర్మించడం జరిగిందనమాట. సో మనం ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రస్తుతానికి అయితే మనం గేట్ దాకా వచ్చేస్తాం. ఇక్కడ మనకి దేవాలయం బయట కొన్ని శాసనాలు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, ఇన్స్క్రిప్షన్స్. అంటే దానికి ఉన్న హిస్టరీ ఏంది, హన్మకొండ శిలాశాసనము, అదేవిధంగా కాకతీయులకు ఉన్నటువంటి చరిత్ర అనేది ఈ యొక్క 3 బోర్డ్స్లో మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు కొంచెం వీడియోని పాజ్ చేసినా చదువుకోవచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ కొట్టైనా మీరు క్లియర్గా చదువుకున్నట్టయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ హిస్టరీ ఆఫ్ కాకతీయస్ అని రాసున్నారు, అక్కడ హన్మకొండ చరిత్ర అని రాసింది. ఇంకొక బోర్డు కూడా ఉంటుంది ఇన్స్క్రిప్షన్ అనేది, అదేంటంటే ఓకే కాకతీయ కళావైభవం, అంటే కాకతీయులకు ఉన్నటువంటి కళావైభవము, వాళ్ళ యొక్క నేర్పరి, వారి యొక్క ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ చెప్తుందన్నమాట. ఇది చదువుకోవచ్చు. దాని తర్వాత మనం గుడిలో కనుక ఎంటర్ అయినట్టయితే ఇక్కడ శివ అంటే రుద్రదేవుడు గాను, విష్ణువు వాసుదేవుడు గాను, సూర్యదేవుళ్ళు అంటే మొత్తం 3 దేవుళ్ళు, ఒక్క దక్షిణ దిక్కు తప్ప మిగతా 3 దిక్కుల ఈ యొక్క 3 దేవుళ్ళు అనేది ప్రతిష్ఠించడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అవన్నీ కూడా మీకు చాలా క్లియర్గా కూడా చూపించడం జరుగుతుంది. అయితే ఈ గుడికి దక్షిణం వైపున కళ్యాణ మండపం అనేది నిర్మించడం జరిగింది. అది చాలా హైలైట్ అయినటువంటి విషయం. దాని నిర్మాణ శైలిలో చాలా అద్భుతమైన కట్టడం అనేది జరిగిందనమాట. దాన్ని మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కనిపిస్తున్నది బావి అన్నమాట, అది కోనేరు అంటారు. ఓకే, మనం గుడి దగ్గరికి వెళ్తున్నాం. బ్యాక్ నుంచి చూసుకోండి, ఇక్కడ అసలు అద్భుతంగా నిర్మించడం జరిగింది. ఈ స్తంభాలన్నీ కూడా మేము వెళ్ళింది కార్తీక మాసం కావడం వల్ల భక్తుల రద్దీ అధికంగా ఉంది. సో మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదంటే కెమెరాని అలౌ చేయలేదు. టికెట్స్ కూడా పెట్టడం జరిగింది దర్శనానికి. అయినప్పటికీ మేము చాలా వరకు ప్రయత్నించి మీకు చాలా చక్కగా చాలా వరకు చూపించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 3 దేవుళ్ళల్లో ప్రధాన అర్చమూర్తిగా ఉన్నది లింగ రూపంలో ఉన్న శివుడు అనమాట. అంటే శివుడు అనేవారు ప్రధాన దేవుడిగా ఈ గుడిలో ఉండడం జరిగిందనమాట. చూడండి, మీరు భక్తులైతే చాలా వరకే వచ్చేసారు. మనం గుడికి దక్షిణ భాగంలో చూసినట్టయితే మనకు అక్కడ నంది దర్శనం ఇస్తుంది. అది కూడా చాలా వరకు ముస్లింల దండయాత్రలో కొంచెం చాలా వరకు డ్యామేజ్ కూడా జరిగింది. అంటే చెవులు కాళ్ళు కొంతవరకు విరగొట్టడం జరిగిందనమాట. అయినప్పటికీ దాని కళ అనేది అలానే ఉంటుంది. సో గుడి కూడా మీరు చాలా చూసినట్టయితే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా ఇంతవరకు ఇలాంటి మన 1000 స్తంభాల గుడిని ఎవరైతే చూడలేదో చూడడానికి ట్రై చేయండి, ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం కట్టెలు పెట్టి క్యూ లైన్ పద్ధతిలో పాటించడం జరుగుతుంది. అక్కడ మమ్మల్ని ఎలా పడితే అలా అలో చేయట్లేదు. అయినా కూడా మనం దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, బయటికి వెళ్తున్నాం. ఈ గుడికి దక్షిణంగా మీరు గమనించినట్టయితే అక్కడ ఒక పెద్ద నంది అనేది ఉంటుంది. అంటే
అవతల పక్క అంటే ఈ నంది వెనక ఇంకొక దేవాలయం ఉంటుంది, దాన్నే కళ్యాణ మండపం చెప్తాం. అదేవిధంగా దీనికి ఉత్తరంగా దేవాలయాలు అనేవి ఉంటాయి అన్నమాట. అంటే అటు గుడి ఇటు గుడి ఉంటుంది, మధ్యలో నందీశ్వరుడు అనేవాడు ఉండడం జరుగుతుంది అనమాట. దాన్ని కూడా మీరు క్లియర్గా చూపిస్తాను. చూసినట్టయితే చూడండి, ఇక్కడ భక్తులు చాలా వరకు పూజలు చేస్తున్నారు, ఇంకా వస్తున్నారు. మాకు కనీసం ఫొటోస్ తీయడానికి కూడా కనీసం వీలయ్యే పరిస్థితి అయితే అక్కడ లేదు. మీరు ఈ ప్రదేశాన్ని గమనించినట్టయితే ఎన్నో సినిమాల్లో చూసే ఉంటారు. మీకు ఏదైతే నంది వెనుక కనిపిస్తున్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని కూడా మీకు క్లోజప్లో చూపిస్తాను. అది కనుక గమనించినట్టయితే దాన్నే కళ్యాణ మండపం అని చెప్పి అంటారు. ముందైతే మీరు ఇక్కడ ఈ నందిని గమనించండి, దాని తర్వాత దాని దగ్గరికి తీసుకెళ్తాను. అదైతే ఒక నీటిపాయపై ఇసుకతో నిర్మించినటువంటి పునాదిపై భారీ శిల్పాలతో మండపం అనేది నిర్మించడం జరిగిందనమాట. ఇలాంటి నిర్మాణాలు చూసినట్టయితే కాకతీయుల శిల్పకళకి చాలా వరకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎంతటి భూకంపం వచ్చినా కూడా ఇది చెక్కు చెదరకుండా కూడా ఉండేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి గుళ్ళు అన్నమాట. అలా తయారు చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయాలని. మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయము అదేవిధంగా ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ 2014లో ఇండియన్ గవర్నమెంట్ జరిపిన త్రవ్వకాల్లో ఈ యొక్క కళ్యాణ మండపం కింద ఒక బావి అనేది కనిపించిందట. అది ఇంతవరకు ఎవరికి తెలియదు అన్నమాట. ఇది చాలా హైలైట్ అయిన విషయము. దాని తర్వాత చూసుకున్నట్టయితే ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే కాకతీయుల కాలంలో సైనిక కార్యకలాపాల కోసం ఈ యొక్క 1000 స్తంభాల గుడి నుంచి వరంగల్ కోట వరకు అదేవిధంగా కొన్ని రహస్య స్థావరాలను కలుపు సొరంగ మార్గం ఉండేదంట. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా కూడా ఈ యొక్క ద్వారాన్ని క్లోజ్ చేయడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆ శిల్పాలపైన ఏ విధంగా బొమ్మలు చెక్కబడ్డాయో, ఎంత అద్భుతంగా గుడి లోపల ఉందో ఒకసారి చూడండి. నేను కొంచెం జూమ్ కోటి చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఉంటే బాగుండేది కానీ వెళ్ళలేకపోయాం, బయట నుంచే చూపించాల్సి వస్తుంది. చాలా బాగుంటుంది లోపలైతే. అసలు మీరు ఒకసారి ఎవరైనా ఇంతవరకు 1000 స్తంభాలు కూడా చూడనట్టయితే ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సినటువంటి ప్రదేశం. మీకు కనిపిస్తున్నటువంటి ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో దానికి దక్షిణంగా ఉన్నటువంటి కళ్యాణ మండపం, ఈ రెండింటిని నిర్మించడం కోసం 1000 స్తంభాలను ఉపయోగించారన్నమాట. సో ఈ యొక్క 1000 స్తంభాలను ఉపయోగించి ఈ రెండు దేవాలయాలను పూర్తి చేసినందుకు గాను ఈ యొక్క దేవాలయానికి 1000 స్తంభాల గుడి అనే పేరు వచ్చింది. ప్రధాన ఆలయానికి ఈశాన్యంలో కోనేరు, వాయువ్యంలో అభయాంజనేయ స్వామి అదేవిధంగా నాగదేవత విగ్రహాలు అనేవి ఉండడం జరిగింది. ఈశాన్యంలో ఉన్న కోనేరు మీకు చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. అందులో చాలా తాంబేలు కూడా ఉన్నాయి ఇప్పటికీ. సో ఇప్పుడైతే మీరు గుడి అయితే చూడండి, గుడి మీద చాలా అద్భుతమైన శిల్పాలు చెక్కడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే శివునికి ఎప్పుడైతే అభిషేకించినప్పుడు వచ్చే దార ఏదైతే ఉందో వేస్టేజ్ అంతా అది పోవడం కోసం ఇది బయటకు అనేది ఒక బయట కట్అవుట్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. ఇలా 3 వైపులా 3 గుళ్ళకు కూడా ఇలాగనే పెట్టడం జరిగింది అనమాట. మీరు గుడిని చూడండి ఎంత బాగా చెక్కారో. మాకైతే అసలు కనిపించట్లేదు, మీకు చాలా వరకు మీకు చూపించడం కోసమే ప్రయత్నిస్తున్నాను. అందుకోసం కొంచెం సాహసం చేసి పైకి కూడా ఎక్కడం జరిగింది. అది కూడా మీకు ముందు చూపిస్తాను. సో మీరైతే గుళ్ళు చూడండి ఎంత బాగున్నాయి. అసలు రాళ్ళు చెక్కినటువంటి ఆ కళా నైపుణ్యాన్ని మనం ఎంతవరకు మెచ్చుకోవాలో మీరే ఆలోచించండి. ఈ గుడిని కనుక మనం ఒక్కొక్క స్తంభాన్ని కనుక లెక్కించినట్టయితే తప్పకుండా 1000 స్తంభాల కౌంట్ అనేది మనకు వస్తుంది. ఈ గుడిని అదేవిధంగా దీనికి దక్షిణంగా ఉన్నటువంటి కళ్యాణ మండపం ఏదైతే ఉందో దాన్ని కనుక లెక్కించినట్టయితే మనకి 1000 స్తంభాలు వస్తుంది. అది 2014లో జరిగిన తవ్వకాలలో అటు ఇటు శిథిలం కావడం వల్ల కొంచెం దాన్ని లేపి మళ్ళీ ఐరన్ రాడ్ల సపోర్ట్లతోటి నిలబెట్టడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొంచెం పైకెక్కి మీకు చూపిస్తాను గుడి లోపల ఏ విధంగా ఉందో. అది కూడా మీరు చూడండి. ప్రతి ఒక్క ద్వారాన్ని దగ్గర అంటే ప్రతి ఒక్క గుడి దగ్గర బయటికి లోపల వేస్టేజ్ రావడం కోసం బయటికి అక్కడ లోపల గుడి గడిగినా సరే బయటికి రావడానికి చిన్న కాలువ లాంటిది బయటికి నిర్మాణం కూడా 3 దిక్కులా కూడా గుడికి అనేది ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఇంకా పైకి ఎక్కువ చూపిస్తాను. ఇటుపక్క కూడా చూడవచ్చు మీరు. ఓకే, నేనైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పైకి ఎక్కుతున్నాను. ఓకే, పైకి ఎక్కాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పైనుంచి పై వ్యూ చూసినట్టయితే లోపల చూడండి ఎంత అద్భుతంగా చెక్కారో. స్తంభాల మీద కూడా శిల్పాలు మామూలుగా చూసినట్టయితే మామూలుగా ప్రాణం ఉన్న శిల్పాలలాగానే మనకి దర్శనమిస్తాయి అన్నమాట. మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి దేవాలయం ఏదైతే ఉందో అదే రుద్రేశ్వర ఆలయం, అంటే అదే అసలు సిసలైన శివుని గుడి. దాని తర్వాత అటు ఇటు ఉన్నాయి కూడా ఇది విష్ణుదేవుడు అదేవిధంగా సూర్యదేవుడు అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇది ఒక దేవాలయం, మొత్తం 3 దేవాలయం త్రికుటాలయంగా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను దిగుతున్నాను అక్కడి నుంచిగా. మీకు ఇందాక చెప్పినటువంటి కోనేరు ఏదైతే ఉందో ఈశాన్యంలో ఉన్నటువంటి కోనేరు ఉందని చెప్పాను కదా, ఇప్పుడు దాని దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను.
సో ఫ్రెండ్స్ నాతో ఉన్నటువంటి ప్రశాంత్ అదేవిధంగా రంజిత్ ఇద్దరు కూడా నా ఫ్రెండ్స్, వీళ్ళు నాకు ఎంతగానో హెల్ప్ చేసి ఎంతో సహకరించారు ఫ్రెండ్స్. వాళ్ళు ఆ రోజు మొత్తం కూడా నాతోనే ఉన్నారు. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కోనేరు దగ్గరికి వచ్చేసాం. కోనేరులో కనుక మీరు క్లియర్గా గమనించినట్టయితే మీకు తాంబేలు కూడా కనిపిస్తాయని. చాలా రకాల అరుదైన జాతి రకాలు ఉన్నాయి. ఆ తాబేలు కూడా మనం మామూలుగా చెరువులో చూసే రకాలు కాదు, చాలా అరుదైన రకాల తాబేలు ఈ కోనేరులో ఉన్నాయి. మీరు క్లియర్గా గమనించినట్టయితే మీకు కనిపిస్తాయి. నేను చూపించడానికి ట్రై చేస్తాను, మీరు కూడా చూడండి. మీరు కనుక క్లియర్గా గమనిస్తే అక్కడ తాబేళ్ల బుడుగలు అదేవిధంగా వాటి యొక్క కదలికలను గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈ యొక్క దేవాలయం యొక్క కోనేరు. ప్రస్తుతానికైతే దీనికి లాక్ వేశారు, లోపలికైతే ఎంట్రీ లేదు. జస్ట్ నేను మీకైతే బయట నుంచే చూపించగలుగుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత దీనికి ఇంకొక ద్వారం అనేది ఉంది. ఆ ద్వారం నుంచి కూడా మీకు ఒక వ్యూ అనేది చూపిస్తున్నాను, అది కూడా చూడండి. ఈ గుడికి తూర్పు నుంచి కూడా ఒక ద్వారం అనేది ఉందన్నమాట. ఇప్పుడు దక్కడి నుంచి మీకు వ్యూ అనేది చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు లోపలనే ఉన్నాను. బయటికి వెళ్ళిన తర్వాత ఆ బయట నుంచి కూడా మీకు తూర్పు నుంచి కూడా ఈ గుడికి ఎంట్రన్స్ అనేది చూపిస్తాను. మీకు ఇక్కడ కనిపించినటువంటిదే తూర్పు ద్వారం అన్నమాట. ఈ నుంచి కనుక లోపలికి వెళ్ళినట్టయితే మనం గుడికి చేరుకోవచ్చు. అంటే దీనికి రెండు ద్వారాలు ఉండడం జరిగింది. ఒకటి ఉత్తరం వైపు ఉంది, ఒకటి తూర్పు వైపు కూడా ఉన్నదన్నమాట. ఇది ఫస్ట్ ముఖ్యమైన ద్వారం అన్నమాట. దాని తర్వాత రీసెంట్గా ఇప్పుడు అటుపక్క ద్వారం పెట్టారు, కానీ ఇప్పుడు అసలైతే ఇది ఈ నుంచి మనం ముందుకు వెళ్ళినట్టయితే ఇది అసలు ఎంట్రన్స్. మన గుడి అనేది అక్కడ కొంచెం ఆ నుంచి ఒక 50 మీటర్స్ దూరంలో మనకి గుడి అనేది ఉంటుంది. ఈ యొక్క ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు ప్రతిరోజు వస్తూనే ఉంటారు. అదేవిధంగా ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి చారిత్రకులు ఉంటారో వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. మీరు కూడా ఎవరైనా ఇంతవరకు ఈ యొక్క 1000 పిల్లర్ టెంపుల్ని చూసి ఉండనట్టయితే చూడడానికి ట్రై చేయండి. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తే జీవితంలో కూడా అస్సలు మర్చిపోలేరు ఫ్రెండ్స్. ఇది 1000 స్తంభాల గుడి చరిత్ర, అదేవిధంగా మొత్తం టోటల్ విజువల్స్ అనమాట. ఈ వీడియో ద్వారా మీకు చాలా వరకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మన ఛానల్లో చాలా వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తూ ఉండండి.